హలో ఎవ్రీవన్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావనీస్ న్యూ వరల్డ్. అందరూ వినాయక చవితి జరుపుకున్నారా? బట్ వినాయక చవితి అనేది మాకు ఇయర్ లేదు. మా అత్తగారు చనిపోయారు కాబట్టి మేము చేయట్లేదు. బట్ మా అమ్మ అయితే మాకు వినాయక చవితి కోసం పిలిచింది. సో నార్మల్గా ఇంట్లో అయితే మామూలుగా నేను దీపం అయితే పెట్టేసుకున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే ఈరోజు వినాయక చవితి కాబట్టి కొత్త స్టవ్ అయితే ఓపెన్ చేశానండి. పాతది అయితే చాలా ఇయర్స్ అయిపోయింది, పని చేయట్లేదు. హెచ్పి గ్యాస్ వాళ్ళు సేల్ చేశారనమాట, బటర్ఫ్లై కంపెనీ. చాలా బాగుంది, చూడ్డానికి కొంచెం చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది. మనం హెవీ ఏవైనా గిన్నెలు పెట్టేటప్పుడు చూడండి ఇలా స్టాండ్ కూడా ఇచ్చారనమాట, పెద్దవి తపాయిలా పెడతాం కదా, సో అలా అని. నెక్స్ట్ అయితే ఇది ఓపెనింగ్ అయిపోయిన తర్వాత నార్మల్గా దీపం పెట్టేసుకున్నాను. ఉండ్రాల పాయసం అలాంటివి ఏం పెట్టకూడదు కదా, మాకు లేదు కాబట్టి అవేం పెట్టలేదు. జస్ట్ ఫ్రూట్స్ పెట్టి వినాయకుడికి దీపం పెట్టేసుకున్నాను అంతే. ప్రతి ఇయర్ పాత వినాయకుడు కొత్త వినాయకుడు రెండు కలిపి పూజ చేసినాక కొత్తది ఉంచేసి పాతది మేము నిమగ్నం చేసేవాళ్ళం. బట్ ఇయర్ మరి పాతది కూడా తీయకూడదు కాబట్టి అలానే ఉంచేసాను. నెక్స్ట్ ఇయర్ అందరం బాగుంటే అప్పుడు మంచిగా సెలబ్రేషన్ చేసుకొని ఈ పాత వినాయకుడిని గంగలో వేసుకొని కొత్త వినాయకుడిని మళ్ళీ 1 year వరకు పూజ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు స్టవ్ ఓపెన్ చేశాను కాబట్టి ఫస్ట్ పాలైతే పొంగించాను. పాయసం అలాంటివి ఏం నేను చేయకూడదని. సో తర్వాత అయితే అక్కడికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వెళ్ళినప్పటికీ ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది. పాలి కడుతున్నారు. మా అమ్మ వాళ్ళ ఇంటికనే వెళ్ళాను, కానీ నేను మా అక్క వాళ్ళ ఇల్లు కింద, మా అమ్మల పైన ఉంటారనమాట, కిందనే ఉండిపోయాను. మా అక్క వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు 1.5 year తేడాలోనే చనిపోయారు. సో తనైతే ఏడుస్తూనే ఉంది ఈరోజు అంతా. బాధ అనిపించి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను వెళ్ళలేదు, కిందనే ఉండిపోయాను. అక్క అమ్మమ్మ ఇద్దరు కలిపి పూజ చేస్తున్నారనమాట. ప్రసాదాల కోసం పులిహార కలిపారు. నెక్స్ట్ ఉండ్రాల పాయసం అంటే కామన్గా పెడతారు కదా, ఇలా పెట్టుకున్నారు. పూజలు వేరువేరుగా చేసినా కానీ భోజనం అయితే ఒక్కదరే చేసాం అమ్మ వాళ్ళ ఇంట్లో. ఈ మా అమ్మమ్మ ఉండ్రాల కోసం అయితే ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ అందరికీ ఎక్కువగా ఉండాలి కాబట్టి ఎక్కువ ఉండ్రాలు అయితే చేశారు. మా తమ్ముడు, మా మరదలు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. సో నెక్స్ట్ అయితే ఫైనల్గా పూజ అయితే ఏదో అలా బాధలో అయిపోయిందండి. పూజ చేస్తూ కూడా తను ఏడుస్తూనే ఉంది, వాళ్ళ బాబుని వాళ్ళ హస్బెండ్ని గుర్తు చేసుకుంటూ. సో నేను రావడం మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాను. ఇయర్ అయితే ఇలా బాధగా మా వినాయక చవితి అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.